మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలంలో పంటలు నీట మునిగాయి. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో మండలంలోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వందలాది పొలాలు నీట మునిగాయి. పంట చేతికొచ్చే సమయంలో వరద ప్రవాహం ముంచెత్తడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బలమైన ఈదురుగాలులు వీచడం, మరోవైపు భారీ వర్షం నేపథ్యంలో వరి పంట ఒరిగిపోయింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ళ ముందే దెబ్బతినడంతో రైతన్నల కష్టం అంత ఇంత కాదు. మరోవైపు మొంతా తుఫాన్ ప్రభావం పత్తి పంటపై కూడా తీవ్రమైన ప్రభావం చూపించింది. పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. వ్యయ ప్రయాసాలకు ఓర్చి పంట పండిస్తే తుఫాన్ రూపంలో వర్షాలు రైతన్నలకు కన్నీళ్లను మిగిల్చాయి. ఇదిలా ఉంటే టేకుమట్ల మండలంలోని కుందనపల్లి గ్రామంలో మొంతా తుఫాన్తో పంటలకు అపార నష్టం వాటిల్లింది. కాగా పొంగుతున్న వాగులను గ్రామ ప్రజలతో కలిసి బీఎస్పీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పొన్నం భిక్షపతి గౌడ్ పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామంలో అధిక వరద రావడం జరిగింది. ఇక్కడ వందలాది ఎకరాల భూములు నీటిమట్టమైనాయి. అధికారులు ఎలాంటి స్పందన లేకుండా ఈ గ్రామంను పట్టించుకున్న దాఖలు లేవు. గత 2 సంవత్సరాల క్రితం ఇలాగే వరదలు వస్తే వందలాల ఎకరాల భూములు నష్టపోయినాయి. రైతులకు ఎలాంటి నష్టపరిహారం లేదు. అందుకే ఇప్పుడైనా అధికారులు, ఎంఆర్ఓ, ఇక్కడ ఉన్న గ్రామ అధికారులు కూడా వెంటనే స్పందించి ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని చేరవేసి ఇక్కడ ఉన్న కుందనపల్లి, గుమ్మడవెల్లి, వెంపేడు తదితర గ్రామాల పంట నష్టం వందలాల ఎకరాలు జరిగింది. దీన్ని కోతకొచ్చిన పంట గత 2 రోజులైతే కోసుకునే పొలాలు ఇవన్నీ వీటిని ఈరోజు రైతుల అధోగతి పాలు అవడం జరిగింది. వందలాది ఎకరాల భూములను వెంటనే వీటికి నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నష్టపరిహారం కింద వీటిని అంచనా వేసి ఉన్నతాధికారుల దృష్టికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.